Hi everyone, I am CH Visya. I'm working as English lecturer in Miriam College, Amlapuram. Today I want to discuss about the topic second degree, fourth semester communication under soft skills 3. It has 5 units. Now I am telling about first unit positive, first unit soft skills and one positive attitude. What is positive attitude? Positive attitude అంటే ఏంటి? Our life is a reflection of our attitude. మనం ఏదైనా ఒక విషయాన్ని చూసి దానికి స్పందించినప్పుడు మన జీవితం అనేది రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక విషయాన్ని చూసి స్పందిస్తున్నాము అంటే కనుక అది కూడా ఎలాగా వారికి సహాయపడే విధంగా స్పందిస్తున్నాము అంటే కనుక అది మన యొక్క యాటిట్యూడ్ని తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం చూసే విధానంలో ఉంటుంది అది. అబ్దుల్ కలాం సేస్ టు without positive attitude, success is called luck. With positive attitude, success is called achievement. సో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది లేకుండా సక్సెస్ అవునట్లయితే కనుక దాన్ని ఏమంటారంట అదృష్టము లక్ అని అనడం జరుగుతుంది. అదే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి సక్సెస్ అయినట్లయితే కనుక దాన్ని ఏమంటున్నారు అచీవ్మెంట్. అంటే ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ని పాజిటివ్గా థింక్ చేశారు కాబట్టి దాన్ని గెయిన్ చేసుకున్నారు, అచీవ్మెంట్ పొందారు అనేసి అనడం జరుగుతుందని అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగింది. వితౌట్ పాజిటివ్ యాటిట్యూడ్ సక్సెస్ ఈజ్ కాల్డ్ లక్, విత్ పాజిటివ్ యాటిట్యూడ్ సక్సెస్ ఈజ్ కాల్డ్ అచీవ్మెంట్. అబ్దుల్ కలాం గారు చెప్పడం జరిగిందన్నమాట. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం చూసే విధానంలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ని తీసుకున్నాం మనం. చూడండి, ఈ పేపర్ని తీసుకున్నట్లయితే కనుక ఈ పేపర్లో ఏం కనిపిస్తుంది మనకి? సో మనం అడుగుతున్నాను, నేను ఒక 40 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో, వాళ్ళు అడుగుతున్నాను ఇది ఏంటి అనేసి అడిగాను. చాలామంది చెప్తున్నారు ఇది ఒక వైట్ పేపర్ అని కొంతమంది చెప్పడం జరిగింది. ఇంకొంతమంది దీంట్లో ఒక డాట్ ఉంది, బ్లాక్ డాట్ ఉంది, అది ఒక మచ్చ అని చెప్పడం జరిగింది కొంతమంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా వారు చూసే విధానంలో ఉంటుంది. వారైనప్పటికీ మనమైనప్పటికీ కూడా చూసే విధానంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రక్కన ఉన్న వైట్నెస్ అంతా కూడా అంటే స్వచ్ఛమైన ఈ తెల్లదనాన్ని చూస్తున్నారు కొంతమంది, వాళ్ళు పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. దీంట్లో ఏదైతే డాట్ని చూస్తున్నారంటే మచ్చని చూస్తున్నారో వాళ్ళు నెగిటివ్గా థింక్ చేస్తున్నట్టు మాట. అంటే ఒక మనిషి 99 మంచి పనులు చేసి 99 గుడ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసి ఆ ఒక 100ది ఒక చెడ్డ పని చేశారనుకోండి, ఆ 99 పనులు మంచి పనుల గురించి మాట్లాడుకోము, ఆ చేసిన 100 పని ఏదైతే చెడ్డ పని ఉందో దాని గురించే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అంటే అదంతా కూడా ఎక్కడ డిపెండ్ అయి ఉంది, మనం చూసే విధానం మీద డిపెండ్ అయ్యి ఉంది అన్నమాట. సో ద వే వి లుక్ ఎట్ థింగ్స్ ఈజ్ యాటిట్యూడ్. మనం ఏదైతే ఒక వస్తువుని ఏ విధంగా అయితే చూస్తామో అదే మన యొక్క యాటిట్యూడ్ని తెలియజేస్తుంది. ద వే వి లుక్ ఎట్ బ్రైట్ అండ్ రెమెడీ సైడ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. అది బ్రైట్ సైడ్ అయినా అవ్వచ్చు, రెమెడీ సైడ్ అయినా అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం చూసే విధానంలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్ సైడ్కి రెమెడీ సైడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్లో 40 మెంబర్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్లో 39 మెంబర్స్ ఫీ అనేది పే చేశారు, 1 ఫీ పే చేయలేదు.
సో ఆ ఫీ పే చేయలేదు అనేసి అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దాంట్లో ఒక 2 మెంబర్స్ వాళ్ళిద్దరూ అమౌంట్ని కలెక్ట్ చేసుకుని షేర్ చేసుకుని అతని యొక్క ఫీ అనేదాన్ని పే చేయడం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళ యొక్క వైఖరి ఏంటి అనేది తెలుస్తుంది. ఆ బాయ్ యొక్క ఫీ అనేది పే చేయడం ద్వారా అంటే వాళ్ళు ఎలా థింక్ చేశారు, పాజిటివ్గా థింక్ చేశారు. ఓకే, మన ఫ్రెండే కదా, మనం మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం పే చేస్తే వాడు చదువుకుని పాస్ అవుతాడు కదా, ఎగ్జామ్ ఫీ పే చేస్తే అనేసి వాళ్ళ ఆలోచన దృక్పథం కలిగి అనే ఆలోచన పాజిటివ్ థింక్ చేయడం ద్వారా ఆలోచన కలిగి వాళ్ళు ఫీ అనేది పే చేయడం జరిగింది. దాని ద్వారా అతను యొక్క ఎగ్జామ్ ఫీ ఏదైతే ఉందో వాళ్ళు పే చేశారు. సో చాలామంది చూశారు అబ్బాయిని, కానీ ఎవరూ పట్టించుకోలేదు. అతను ఎంత బాధపడుతున్నాడో అనేది ఇద్దరు మాత్రమే పట్టించుకున్నారు. సో వాళ్ళది పాజిటివ్ థింకింగ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అరౌండ్ అస్. సో మన చుట్టూ కూడా, మన చుట్టూతో కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, చాలా విషయాలను గ్రహిస్తూ ఉంటాం. చాలా మందిని చూస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉంటారు. వారికి తగిన సహాయం చేసినట్లయితే కనుక, అలాంటి సహాయం చేసే నేచర్ మనలో కలిగి ఉండాలి అంటే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అవసరం. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే అలా ఆలోచించగలుగుతారు. పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే కనుక మన చుట్టూతో ఉండే వాళ్ళ గురించి మనం ఆలోచించలేము. ఇట్ ఈస్ ద కెపాసిటీ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ రైట్ బట్ నాట్ ఆన్ వాట్ ఈస్ రాంగ్. ఇది దేని మీద కెపాసిటీ చేస్తుంది? వాట్ ఈస్ రైట్, ఏది మంచో దాని మీదే ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మంచి పనుల గురించి ఆలోచిస్తుంది. సో ఆబ్వియస్లీ మంచి పనుల గురించి ఆలోచించినప్పుడు మంచి పనులే చేస్తారు, చెడు పనులు అనేవి చేయరు. సో మంచి పనుల గురించి ఆలోచిస్తుంది, మంచిని గురించి ఆలోచిస్తుంది, పాజిటివ్గా థింక్ చేస్తుంది, ఆ వర్క్ నేను చేయగలను ఆలోచిస్తుంది. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడూ కూడా మంచి అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. చెడు అనే దాని మీద, ఏదైతే తప్పిదం ఉందో, ఏదైతే రాంగ్ అనేది ఉందో దాని మీద ఏం చేయదు, ఫోకస్ అనేది చేయదు. దీని కెపాసిటీ ఎప్పుడు కూడా, దీని ఫోకస్ ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది? ఏదైతే మంచిదో దాని మీదే దీని యొక్క ఫోకస్ అనేది ఉంటుంది. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ థింక్ చేయడం ద్వారా doesn't use the word problem but replaces it is by challenge. సో ఇది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇది ఒక వర్డ్ యొక్క ప్రాబ్లం కాదు. ఇది ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ఏదైతే సక్సెస్ ఉందో దాని వైపు ఆలోచించే విధంగా, అది కూడా ఎలా పాజిటివ్గా, నెగిటివ్ థాట్లో కాకుండా పాజిటివ్గా థింక్ చేస్తుంది. దాని ద్వారా ఛాలెంజ్ చేయగలుగుతుంది. ఏ విధంగా ఛాలెంజ్ చేయగలుగుతుంది? ఈ వర్క్ నేను ఎలాగైనా చేయగలను, 1 ఇయర్లో నేను ఈ వర్క్ని కంప్లీట్ చేయగలను అంటే నేను చేయగలను, నేను చేస్తాను అండ్ అనే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది పాజిటివ్గా థింక్ చేసినప్పుడు. పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ డే డ్రీమింగ్. పాజిటివ్ థింకింగ్ అనేది పగటి కళ కాదు, ఇది ఒక కళ కదా, ఇది ఒక పగటి కళ కాదు. పగలు నిద్రపోయినప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ఉండేది కాదు. ఇది డే డ్రీమింగ్ కాదు. ఏంటది? పాజిటివ్ థింకింగ్ అనేది. పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలంటే కనుక మనుషులు చాలా ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్ మైండ్ సెట్ తోటి ఉండాలి. సో పాజిటివ్గా థింక్ చేసినప్పుడు వాళ్ళు ఏవైతే అచీవ్మెంట్స్ పొందాలని అనుకుంటున్నారో అవి చాలా ఈజీగా అచీవ్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. అది ఏదైనప్పటికీ కూడా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్తో వాటర్ని తీసుకుందాం. ఈ వాటర్ని తీసుకున్నాం, ఈ గ్లాసుని తీసుకున్నాం. సో దీన్ని చూపించాను నేను క్లాస్లో ఉన్న పిల్లలకి చూపించి, పిల్లల్ని అడుగుతున్నాము ఇదేంటి అని.
చాలా మంది దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? దీంట్లో ఈ ఫుల్ ఆఫ్ వాటర్ అనేది లేదు, హాఫ్ వాటరే ఉంది గ్లాస్లో అనేసి చాలా మంది చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారు? ఈ మధ్యలో మిగతాదంతా కూడా ఖాళీగానే ఉంది, హాఫ్ ఆఫ్ ది గ్లాస్ ఎంప్టీ గ్లాస్, అంటే ఈ హాఫ్ ఏమీ లేదు ఆ గ్లాస్లో అని చెప్పడం జరుగుతుంది. అంటే చాలామంది చూడండి ఏం చేస్తున్నారు, వాటర్ ఉంది అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పాజిటివ్గా థింక్ చేస్తున్నట్టు, ఈ వాటర్ లేదని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు నెగిటివ్గా థింక్ చేస్తున్నట్టు, అక్కడ ఏమీ లేదు అని డిక్లేర్ చేసేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్నదాన్ని చూడట్లేదు, ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు. సో ఇక్కడ కొంచెం వాటర్ ఉంది అని ఐడెంటిఫై చేయట్లేదు. ఏం ఐడెంటిఫై చేస్తున్నారు? ఇక్కడ ఏమీ లేదు. ఈ గ్లాస్ని తీసుకున్నట్లయితే కనుక ఈ గ్లాస్లో హాఫ్వే వాటర్ ఉంది, మిగతా హాఫ్ ఆఫ్ ది గ్లాస్ ఎంటీగానే ఉంది, దీంట్లో ఏమీ లేదు అని చెప్తున్నారు. ఎవరైతే ఈ గ్లాస్లో హాఫ్ వాటర్ ఉందని చెప్తున్నారో వాళ్ళు పాజిటివ్ థింకర్స్, ఎవరైతే ఇది ఎంటీగా ఉందని చెప్తున్నారో వాళ్ళు నెగిటివ్ థింకర్స్ అన్నమాట. సో పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళు ఏం చూస్తారు? దాంట్లో ఉన్నదాన్ని చూస్తారు. అలాగే పాజిటివ్ థింకింగ్ చేసిన మంచి అనే దాన్ని చూస్తాము, మంచి ఏదైతే ఉందో దాన్ని చూడడం జరుగుతుంది. సో ఇలా పాజిటివ్గా థింక్ చేయడం వల్ల అసలు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనలోంచే వస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క నమ్మకం ద్వారా ఇది ఏర్పడుతుంది, ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమున్నాయి? పాజిటివ్ యాటిట్యూడ్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ us to satisfaction from what we do and what we have. ఈ పాజిటివ్ థింకింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది మనకి? ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే దీని ద్వారా మనం సాటిస్ఫాక్షన్ అనేది పొందుకుంటున్నాం అన్నమాట. దేంట్లో సాటిస్ఫాక్షన్ పొందుకుంటున్నాం? వాట్ వి డూ అండ్ వాట్ వి హ్యావ్. వాట్ వి డూ అండ్ వాట్ వి హ్యావ్. మనం ఏం చేస్తున్నాము, మనం ఏమి కలిగి ఉన్నాము, ఏమి చేస్తున్నాము, ఏమి కలిగి ఉన్నాము అనే దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది పొందుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ తీసుకుందాం, వాళ్ళకి మంత్లీ 7,000 శాలరీ. సో ఈ 7,000 తోటి కూడా నేను లైఫ్ని లీడ్ చేయగలను, ఈ నెల రోజుల పాటు నా కుటుంబాన్ని లీడ్ చేసుకోగలను నేను 7,000తో. వాటర్ బిల్, కరెంట్ బిల్ మొత్తం ఇంటికి సదుపాయాలకు సంబంధించి అన్నింటినీ తీసేసి మిగిలిన వాటితో నేను కొంత అమౌంట్ దాచుకుని కూడా ఈ 7,000తో లైఫ్ అనే దాన్ని చాలా చక్కగా లీడ్ చేయగలను అనేసి, నెక్స్ట్ చేసే వర్క్లో నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పనికి రెస్పెక్ట్ ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా చేస్తూ ఆ చేసే పనిలోనూ ఆమె కలిగి ఉన్న దానిలోనూ సంతృప్తి అనేది ఉంటుంది. దేని ద్వారా? పాజిటివ్గా ఎప్పుడైతే థింక్ చేస్తున్నారో, పాజిటివ్గా థింక్ చేసినప్పుడు ఏమవుతుంది? సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది చేసే పనిలోనూ, నెక్స్ట్ వారికి కలిగి ఉన్న దాంట్లోనూ. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 1 lakh శాలరీ వస్తుంది ఒక వ్యక్తికి అనుకుందాం, రెండో వ్యక్తికి 7,000 శాలరీ వస్తుంది అనుకుందాం. సో ఫస్ట్ పర్సన్ ₹1,00,000 జీతం వచ్చే వ్యక్తి నెల రోజులు బ్రతకాలి, నెల రోజులు తినడానికి ఉండటానికి అన్ని సదుపాయాలు సమకూర్చుని బ్రతుకుతారు. అదే 7,000 వచ్చే వ్యక్తి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే లైఫ్ని లీడ్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది? ఎవరికైతే 7
వస్తున్నాయో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని సాటిస్ఫాక్షన్ కింద వాళ్ళు లీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటారా, ఒక ₹1,00,000 వస్తే జీవించలేకపోతున్నారు, 7,000 వస్తే ఎలా జీవిస్తున్నారు అంటారా, 7,000 వచ్చే వాళ్ళకి ప్లానింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు చాలా మంది ఆ ప్లాన్ చేసుకుని ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏం చేసుకుంటారు, ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకుని లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేసుకుంటారు. 1,00,000 ఉంది కదా, చూద్దాం మళ్ళీ శాలరీ చేసిన కదా అప్పుడు వరకు చూద్దాం అనేసి రకరకాలుగా వాళ్ళ యొక్క అమౌంట్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా మనకు వచ్చేసరికి శాలరీ అనేది చాలా వరకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరిలో చూసినట్లయితే కనుక సగం రోజులు అయ్యేసరికి ₹1,00,000 జీతం వచ్చిన వ్యక్తి అప్పుడే అయిపోయాయనే ఆలోచన కలుగుతుంది. అదే 7,000 వచ్చిన వ్యక్తి పర్వాలేదు, ఇంకొక 15 డేసే కదా మన లైఫ్ లీడ్ చేసేయచ్చు అనే ఆలోచన కలుగుతుంది. సో ఎవరు పాజిటివ్గా థింక్ చేస్తున్నట్టు ఇప్పుడు? సో పాజిటివ్గా థింక్ చేయడం వల్ల మనకి హెల్ప్స్ ఏంటి, మనం చేసే పనిలో మనం కలిగి ఉన్న దాంట్లో సంతృప్తి అనేది మిగులుతుంది, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తుందంట, పాజిటివ్ థింకింగ్ గైడ్స్ అస్ టు, మనకి గైడెన్స్ ఏమిస్తుంది పాజిటివ్ థింకింగ్? సక్సెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. పాజిటివ్ థింకింగ్ వల్ల పీస్ ఆఫ్ మైండ్తో సక్సెస్ని మనం గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డేవిడ్ని కనుక తీసుకున్నట్లయితే అతని యొక్క జీవితం ఏంటి, తన గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు, గొర్రెలు కాపరి. అతన్ని తీసుకొచ్చి దేవుని యొక్క సింహాసనం మీద పెట్టడం జరిగింది. దానికంటే ముందు ప్రాసెస్లో ఫిలిస్తీన్లు దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడు గొల్యాతు అనే వ్యక్తి స్ట్రేంజర్, అంటే చాలా బలవంతుడు, అతను చాలా బలం కలిగిన వ్యక్తి, హైట్ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి, మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని చంపే ధైర్యం ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా లేకపోయింది. సో అలాంటి సమయంలో డేవిడ్ అనే వ్యక్తి అంటున్నాడు, నేను అతన్ని చంపుతాను, సో మన దేశాన్ని కాపాడుతాననేసి అంటున్నాడు. అలా అన్నప్పుడు అప్పుడుంటే రాజు అతని అన్నదమ్ములు ఎవరు కూడా అతన్ని నమ్మలేదు. నువ్వు బలహీనతను నువ్వే ఎలా చేయగలవు ఈ పని, నీకు షీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, రక్షణ కవచాలు ఏవైతే ఉన్నాయో అవే సరిగ్గా సరిపోవు, వేసుకునే బలమే లేదు నీ దగ్గర, సో నువ్వు ఎలా కాపాడగలవు అనేసి అతను అడిగినప్పుడు అతను పాజిటివ్ థింకింగ్ కలిగి నేను ఎలాగైనా కూడా నేను అతన్ని చంపగలను అనే ఆలోచన, అంటే అతనికి ఎలాంటి ఆలోచన ఉంది, పాజిటివ్ థింకింగ్ ద్వారా. పాజిటివ్ థింకింగ్ ఎలా వచ్చిందంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండడం వల్ల పాజిటివ్ థింకింగ్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఉందో నేను సక్సెస్ చేసి చూపిస్తాను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఉండడం ద్వారా తను బలవంతుడైన గొల్యాతుని స్వార్థతో కాదు, విల్లుతో కాదు, వేటుతో యుద్ధానికి సంబంధించిన ఏవి కూడా యూజ్ చేయకుండా, బాంబ్స్ యూజ్ చేయకుండా తను ఒక చిన్న రాళ్ళతో ఆ గొల్యాతు నుదుటి మీద కొట్టి అతన్ని చంపివేయడం అనేది జరిగింది. సో బలహీనుడైనా కూడా అతనికి ఏం వచ్చింది, ఆ సమయంలో బలం వచ్చింది. ఏ విధంగా వచ్చింది అనేది అది దేవుడిచ్చిన విషయం అది. సో తను ఫస్ట్ చెయ్యగలను అనే నమ్మకం తనలో ఏర్పడడం ద్వారా, చూడండి మనం చిన్నప్పటి నుంచి చాలా పోయిమ్స్ చదువుకున్నాం. బలవంతమైన సర్పము వేటి ద్వారా చనిపోతుంది, చలి చీమల చేత చిక్కి చనిపోతుంది. చిన్న చిన్న చీమలు అన్నమాట, యాంట్స్, చిన్న చిన్న యాంట్స్ ద్వారా బలవంతమైన సర్పము ఏమవుతుంది, వారి చేతుల్లో చిక్కి చనిపోవడం అనేది జరుగుతుంది. సో అది ఏ విధంగా ఏర్పడుతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ ద్వారా. బలవంతులని సైతం ఎలా చేయవచ్చు, బలహీనుడిగా చేయవచ్చు. సో నెక్స్ట్ ఈ సక్సెస్లోని మనం అరుణిమ సిన్హాని కూడా తీసుకోవచ్చు బెస్ట్ ఎగ్జాంపుల్గా. అరుణిమ సిన్హాని తీసుకున్నట్లయితే కనుక ఆమె చూడండి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న జాబ్ కోసం దేనికోసం వెళ్ళిందామా, ప్రయాణం చేస్తున్న సమయంలో కొద్దిమంది దొంగలు వచ్చి ఆమె దగ్గర ఉన్న నగలను తీసివేయడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన సమయంలో వాళ్ళ అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్ అదే తన దగ్గర ఉంది, చైన్.
అది లాక్కుంటున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగి ఆమెను ట్రైన్లోంచి తోసేయడం జరిగింది. ట్రైన్లోంచి తోసేసిన తర్వాత నైట్ అంతా కూడా ఆమె కాళ్ళ మీద ట్రైన్స్ అలా వెళ్తూనే ఉన్నాయి. సో చాలా బాధని ఆమె అనుభవించింది. ఆ రాత్రంతా ఎన్ని ట్రైన్స్ అనేవి ఆమె కాళ్ళ మీద నుంచి వెళ్ళాయో ఆమెకి కూడా సరిగ్గా తెలియదంట. సో నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే డంపింగ్ యార్డ్స్ వాళ్ళు ఉంటారో వీళ్ళు చెత్త తీయడానికి వెళ్ళినప్పుడు ఆమె కనిపించింది. ఆమెను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ అన్నారు ఈ రెండు కాళ్ళు వెంటనే తీసేయాలి, ఎనస్థీసియా ఇచ్చేవాడు ఇక్కడ లేరు అనేసి చెప్పడంతో ఆమె నైట్ అంతా కూడా చాలా ట్రైన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. ఆ బాధ కన్నా ఇది పెద్ద బాధ ఏం కాదు, నేను కాన్షియస్లోనే ఉండగానే మీరు తీసేయండి అనేసి చెప్పడం జరిగింది. అంటే ఆమెకున్న దృక్పథం, ఆమెకున్న ధైర్యం చూడండి. ఆమె ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలనే ఆలోచన, ఆ సక్సెస్ వైపు నడవాలనే ఆలోచన తన కాల్ని సహితం లెక్క చేయకుండా తన ప్రయత్నం చేసింది. సో చివరికి ఏం చేసిందామా, ఇలా ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ కొద్ది రోజులకి కోలుకోవడం మొదలుపెట్టింది. కోలుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరెస్ట్ని ఏం చేయాలనుకుంది, అధిరోహించాలనుకుంది. మధ్యలో చాలా మంది కాళ్ళు ఉన్న మేమే చేయలేకపోతున్నాం, కాళ్ళు లేని నువ్వేం చేస్తావు, డ్రాప్ అయిపో అని చెప్పడం జరిగింది. ఎన్ని ఆటంకాల అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ఆమె తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేరే వరకు కూడా, తన గమ్యాన్ని చేరుకునే వరకు కూడా తన యొక్క ఆలోచనని చేంజ్ చేసుకోలేదు. ఏదైతే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉందో స్టార్టింగ్ నుంచి నేను ఎవరెస్ట్ని అధిరోహించగలను అనేసి చివరి వరకు కూడా తను అధిరోహించగలిగింది. అధిరోహించిన తర్వాత తను చనిపోయింది. సో చూడండి, సక్సెస్ ఎలాంటి వాళ్ళని ఎలాంటి వైపుకు నడిపిస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది. సో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటుంది దేని ద్వారా, పీస్ ఆఫ్ మైండ్ ద్వారా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంది. సో ఏదైతే సక్సెస్ ఉందో, ఏదైతే గోల్ ఉందో దాన్ని రీచ్ అవడం, సక్సెస్ అవడం జరిగింది. దేని ద్వారా, ఇదంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ద్వారా జరిగింది. పాజిటివ్ థింకింగ్ కెన్ మేక్ రీచింగ్ అవర్ గోల్స్ ఈజియర్ అండ్ మోర్ ఎంజాయబుల్. పాజిటివ్గా థింకింగ్ చేయడం వల్ల ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ని రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ ప్రాసెస్, అంత కష్టపడని అవసరం లేదు. అదే పాజిటివ్గా థింక్ చేయకుండా నెగిటివ్గా థింక్ చేసినట్లయితే కనుక గోల్ని రీచ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ చాలా ఈజీగా పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. దాంతోపాటుగా ఆ గోల్స్ని రీచ్ అయ్యే సమయంలో ఎంజాయ్మెంట్ అనేది కూడా పొందడం జరుగుతుంది. సో ఎంజాయ్మెంట్తో ఏం చేశారు, వీళ్ళ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడం జరిగింది. దేని ద్వారా, పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం ద్వారా. నేను ఈ పని చేయగలను అనే నమ్మకం నీలో ఉన్నట్లయితే కనుక నువ్వు డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. నువ్వు అది చేయగలవు. నేను ఈ పని చేయలేనేమో అనే అనుమానం వచ్చింది అంటే ఆల్రెడీ నెగిటివ్ థాట్ ఎంటర్ అయిపోయినట్టే. అలా నెగిటివ్ థాట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో నువ్వు చేయాలనుకున్న వర్క్ని పర్ఫెక్ట్గా చేయలేవు. సో పాజిటివ్ థింకింగ్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాట్ వి డూ అండ్ వాట్ వి హ్యావ్, మనం ఏమి కలిగి ఉన్నాము, మనకి ఏమి ఉంది, మనం ఏం చేస్తున్నాము అనే దానికి సంతృప్తి చెందగా, నెక్స్ట్ పీస్ ఆఫ్ మైండ్ ద్వారా పాజిటివ్ థింకింగ్ చేయడం ద్వారా సక్సెస్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పాజిటివ్ థింకింగ్ ద్వారా ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ని ఈజీగా ఎంజాయబుల్గా రీచ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ us to become flexible. పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ us to become flexible. సో ఫ్లెక్సిబుల్గా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకున్న క్లాస్లో బాయ్స్ కొట్టుకుంటూ ఉన్నారు, ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగినప్పుడు
అంటే ఇద్దరు అనుకోవచ్చు, టూ గ్రూప్స్ అనుకోవచ్చు. టూ గ్రూప్స్ మధ్యలో ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అనుకున్నారు. సో అలాంటి సమయంలో హైయర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళు సారీ సారీ చెప్పి ఇప్పటికీ గొడవ ఆపేసేయండి అని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక గ్రూప్ వాళ్ళు అయితే సారీ మేము ఎందుకు చెప్పాలి అనేసి తిరిగి పడుతున్నారు. వాళ్ళు నెగిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నట్లు. ఇంకో గ్రూప్ వాళ్ళు ఫోన్లో తప్పైపోయింది, సారీ, ఇక్కడ నుంచి గొడవ వద్దు, సారీ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నట్లు. అలా కాకుండా ఉన్న గొడవని ఇంకా రెట్టింపు చేయాలని పక్కనున్న ఫ్రెండ్స్ ఎవరైతే రెచ్చగొడుతూ ఉన్నారో అలా రెచ్చగొట్టే సమయంలో అతను రెచ్చిపోతూ ఆ గొడవని ఇంకా పెద్దది చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అతను నెగిటివ్ పాజిటివ్ కలిగినట్టు. ఇంకా ఉన్న గొడవ చాలే ఇక్కడితో అనేసి సారీ అనేది చెప్పడం జరుగుతుంది. సారీ చెప్పిన వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, అది నెగిటివ్ థాట్. సారీ చెప్తూ ఉన్నారు, సారీ క్షమాపణ అడగాలనే ఆలోచన వీళ్ళలో వచ్చింది అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నట్లు. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ఫ్లెక్సిబుల్గా మనం చేయని తప్పులకు కూడా క్షమాపణ చెప్పగలుగుతాము. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేసినప్పుడు ఫోన్లే మనలే కదా, పర్వాలేదు ఇప్పుడు ఏమైపోయింది అనేసి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ మనకి పాజిటివ్ థింకర్స్కి అడ్వాంటేజ్. అంతేకాకుండా పాజిటివ్ థింకింగ్ హెల్ప్స్ us to unfold the world of problems. ఏవైతే ఈ వరల్డ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కనుక ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే, చూసిన వాళ్ళు ఎవరైతే స్పందిస్తున్నారో ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ని అందరూ చూస్తారు. చూసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎవరైతే స్పందిస్తున్నారో వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నట్లు, వాళ్ళు పాజిటివ్ థింకింగ్ చేస్తున్నట్లు. అంటే ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. వాటి సొల్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన అమలాపురంలో తీసుకుందాం. ఫ్యామిలీస్లో చూడండి చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉంటుంటారు. చిన్న పిల్లలమ్మ, చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎత్తుకొని చిన్న పిల్లల్ని ఆ రోడ్ల మీద అడుక్కుంటూ ఉంటారు అన్నమాట. వర్షంలో బందలో ఎండకి ఎండుతూ అలా అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళ హెల్ప్ అడుగుతూ ఉంటారు అన్నమాట మనల్ని. మనం ఏం చేస్తాం, మనకు కనిపిస్తే ఒక 10 రూపాయలు 5 రూపీస్ ఎంతో కొంత ఇస్తాం అన్నమాట. చాలామంది చూడండి దగ్గరుండి అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా అడుగుతారంటే అదే ఆకలి వేస్తుంది టిఫిన్ తింటామని ఏదో రకంగా మొత్తం మీద అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు లేదు పక్కెళ్ళి అనేసి చాలా మంది విసిగేసుకుంటూ ఉంటారు అన్నమాట. కనీసం ఒక రూపాయి తీసి ఇవ్వచ్చు కదా, కనీసం ఒక 5 రూపీస్ తీసి ఇవ్వచ్చు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, మన దగ్గర అమౌంట్ లేకుండా ఎవరు లేము కదా. సో జాలి అనేది అనిపించదా అసలు ఆ మనసుకి బాధ అనిపించి ఎవరైతే స్పందిస్తారో ఆ సమయానికి వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు. అలాంటి సమయంలో కూడా స్పందించకుండా కనీసం అడిగితే ఎంతో కొంత ఇస్తాం కదా. కనీసం చాలా మందిని చూస్తూ ఉంటాము. కమలాపురం అనే కాదు, చాలా చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమలాపురంలో చూసాను కాబట్టి చెప్తున్నాను అనమాట. చూస్తుంటే ఏమంటుంటారు, ఏ పో అంటుంటారు, ఏమి పట్టించుకున్నట్టుగా సెల్ చూస్తూ ఉంటారు. ఆ పక్కనే వెళ్ళి ఒక 100 రూపీస్ పెట్టి ఏ ఒకటి కొనుక్కుని తింటూ ఉంటారు. అలాంటిది ఒక 10 రూపీస్ ఒక 5 రూపీస్ ఇస్తే వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది కదా. చాలామంది చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్స్ ఇలాగే మోటివేట్ చేసేస్తూ ఉన్నారు. చాలామంది చూడండి చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో. వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేద్దాము అంటే వాళ్ళు ఉండరు సక్రమంగా. చాలామందిని అడిగాను నేను, అలాగే స్కూల్లో జాయిన్ చేస్తాను చదువుకుంటా అని. ఎవరు చదువుకోరు అనేసి పరిగెత్తుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇలాగా రకరకాల మంది వ్యక్తుల్ని మనం చూసినప్పుడు మన మనస్సు అనేది స్పందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముసలోళ్ళు అనుకోండి, ముసలోళ్ళు ఏ కాలేజ్ చేయలేని వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉన్న ఇలాంటి వాళ్ళు అనుకోండి, మనం ఈజీగానే హెల్ప్ చేసేస్తూ ఉంటాం త్వరగానే. కానీ చిన్న పిల్లల్ని చూడండి, చాలా మంది చూడండి పిల్లలు లేక బాధపడుతూ
ఉంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఏమో పిల్లల్ని ఇలా వదిలేస్తూ ఉంటారు అనమాట, కొంతమంది మాట, అందరినీ కాదు. ఓకే, ఆ చిన్న చిన్న పిల్లలు అంటే 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్, 14, 15 ఇయర్స్ పిల్లలు అన్నమాట. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ అడుక్కుంటూ ఉంటారు, వాళ్ళు జాయిన్ చేద్దామంటే వాళ్ళు జాయిన్ అవ్వరు కూడా. సో అలాంటి వాళ్ళ గురించి కూడా మన గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటే చర్యలు, ఈ ఏరియాస్ అనేవి కొంచెం డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ద్వారా మనం డెవలప్మెంట్ అనేది చేయవచ్చు. సో అలాంటి పిల్లలందరినీ చేర్పిస్తే వాళ్ళకి ఏదో ఒకటి ఉపాధి హామీ కల్పించడమో, లేదు అంటే వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేయడం, ఇలాంటివన్నీ గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ థింకర్స్ యొక్క లక్షణాలు అన్నమాట. సో పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళు వాళ్ళ గురించి కూడా ఆలోచించగలిగే క్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే అన్ఫోల్ ద వరల్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే ఈ వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం చూస్తూ ఉంటాం. చూసిన ప్రాబ్లమ్స్ని ఏం చేయాలి, వాటి కొరకు స్పందించాలి. సో అలా స్పందించినప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది, అలా స్పందించడమే పాజిటివ్ యాటిట్యూడ్. ఫ్లెక్సిబుల్గా ఉండటమే పాజిటివ్ యాటిట్యూడ్. గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా రీచ్ అవ్వాలి, లేదా ఆ చేసే పనిలో మోర్ ఎంజాయబిలిటీ ఉండాలి అనేసి ఆలోచించినట్లయితే కనుక అదే పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడే వాళ్ళ గోల్స్ని ఈజీగా రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది, ఎంజాయబుల్గా. అంతేకాకుండా పాజిటివ్ థింకర్స్కి సక్సెస్ ఎప్పుడు కూడా పక్కనే ఉంటుందంట. ఎలాగా, వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో థింక్ చేస్తారు కాబట్టి, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటారు కాబట్టి సక్సెస్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, వాట్ వి డూ అండ్ వాట్ వి హ్యావ్. మరి ఏమి కలిగి ఉన్నారు, ఏమి చేస్తూ ఉన్నారు, దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది పొందడం జరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ హెల్ప్ us to లాస్ట్ వన్ మోటివేట్ అవర్ సెల్ఫ్స్. లాస్ట్ ఏం చేస్తుంది, మోటివేట్ చేస్తుంది అవర్ సెల్ఫ్స్ని. సో ఏ విధంగా లైఫ్ని లీడ్ చేయాలి, సో ఏ విధంగా మనం స్పందించాలి, ఒక ప్రాబ్లమ్ని చూసి ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా స్పందించాలి ఆ ప్రాబ్లమ్కి అనేది మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది నేర్పిస్తుంది. సో మన లైఫ్ అనేది చాలా విషయాల మీద రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ అయితే మన యొక్క యాటిట్యూడ్. దీస్ ఆర్ కాల్డ్ అడ్వాంటేజెస్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్లో అడ్వాంటేజెస్, పాజిటివ్గా థింక్ చేయడం వల్ల ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. ఇవి దేంట్లో మనం నేర్చుకున్నాం, మనం పాజిటివ్ యాటిట్యూడ్లో పాజిటివ్ వైఖరిని కలిగి ఉంటే, పాజిటివ్గా థింక్ చేస్తే మనకి ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. సో all of you think positive. Okay, thanks all of you.